ఆన్లైన్లో కార్లు జీపులు ఇతర బండ్లను కొంటున్నారా? ఆర్మీ వాళ్ళమని బేరం మొదలెడితే అడిగినంత ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నారా? అయితే మీ డబ్బు ఖాళీ, జేబు గుల్లే. ఇదో కొత్త రకం మోసం అండి బాబు. జర జాగ్రత్త అంటున్నారు పోలీసులు. కొన్ని గ్యాంగ్లు ఇందుకోసం ఆన్లైన్లో కాపు కాసి అందిన కాడికి ఊదేస్తున్నాయి. చూసుకోండి హెచ్చరికలు అందుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జార్ఖండ్లోని జామ్ తారా గ్యాంగ్ అంటే పోలీసులకు హడల్. సైబర్ నేరాల్లో వీళ్లు ఎక్స్పర్ట్స్ కూడా. ఉన్న చోటు కదలకుండా వీళ్లు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేయడంలో దిట్టలు. సింగిల్ ఫోన్ కాల్తో కస్టమర్ల డబ్బంతా ఊడ్చేయడంలో వీళ్ల తరువాతే ఎవరైనా. బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటు పిన్ నంబర్స్ కూడా లాగేసి కస్టమర్ల అకౌంట్లు ఖాళీ చేస్తుంటారు. ఇప్పటికే ఈ జామ్ తారా గ్యాంగ్ మీద 100 కేసులు. వీళ్లలో కొందరిని పట్టుకున్నారు కూడా. ఈ గ్యాంగ్ మెంబర్స్ పెద్దగా చదువుకున్న వాళ్లు కూడా ఉండరు. చిన్నా చితకా చదువులు చదివినా టెక్నాలజీ వాడడం బాగా వచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ కస్టమర్ల సెల్ ఫోన్ నెంబర్లను మొదట సేకరిస్తారు. ఆ తరువాత బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నట్టు పిన్ నెంబర్ తీసుకుంటారు. పిన్ నెంబర్ సేకరించిన తరువాత ఖాతాల్లోని డబ్బు కాజేస్తుంటారు. ఇప్పటి వరకు కొన్ని 100 కేసులు హైదరాబాద్లోనే బుక్ అయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీళ్లను కంట్రోల్ చేయడానికే తలప్రాణం తోకలోకొస్తుంటే కొత్తగా భరత్పూర్ గ్యాంగ్ ఒకటి వెలుగులోకొచ్చింది. ఈ భరత్పూర్ గ్యాంగ్ ఎక్కడిదో తెలుసా? రాజస్థాన్లోని ఒక మారుమూల పల్లె. ఇక్కడికి వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం కూడా ఉండదు. అంతేకాదు, ఈ ఊళ్ళో ఇప్పటికీ జంగిల్ రాజ్ నడుస్తోంది. గ్రామ పెద్ద చెప్పిందే రాజ్యం, ఇతడి మాటే శాసనం. ఖాకీ సినిమాలో చూపించినట్టు ఇక్కడికి వెళ్లడానికి పోలీసులే భయపడుతుంటారు. ఒకవేళ వెళ్లినా తిరిగిరారు. పొరపాటున ఎవరైనా ఇక్కడికి వెళితే ఇక అంతే సంగతులు. ఈ గ్యాంగ్ సైబర్ అరాచకాల కారణంగా పోలీసులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ గ్యాంగ్ కార్యకలాపాలు చూస్తే ఇలా కూడా చేస్తారా అన్న డౌట్ వస్తుంది. ఈ గ్యాంగ్ సోషల్ నెట్వర్క్ OLXతో పాటు Quikr.comలో కార్లు, బైక్లు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు పోస్ట్ చేస్తారు. ఈ వస్తువులు బండ్లను చూసి అట్రాక్ట్ అయిపోయి ఫోన్ చేస్తే అటువైపు నుంచి ఆర్మీ ఆఫీసర్ ఫోన్ ఎత్తినట్టు తెలుస్తుంది. తాము ఆర్మీలో పనిచేస్తున్నామని, ట్రాన్స్ఫర్ కావడంతో బండి అమ్మేయాలనుకుంటున్నట్టుగా చెబుతారు. ఆర్మీ వెహికల్ ఫోటోలను పోస్ట్ చేస్తారు. ఇలా పోస్ట్ చేయడంతో కొందరు ఆన్లైన్ కస్టమర్లు ఎగబడతారు. ఆర్మీ వాళ్లంటే ఎంతో నిజాయితీగా ఉంటారన్న నమ్మకాలే ఇందుకు కారణం. ఇలాంటి వాళ్ల దగ్గర బండి కొనడం అంటే ఎంతో ఫిట్గా ఉంటుందని భావిస్తుంటారు. దీంతో వీళ్లతో బేరసారాలు మొదలు పెడతారు. మీ అందరికీ తెలుసు, OLX, క్విక్కర్ ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఎక్కడైతే మీరు మీ ప్రోడక్ట్స్ అమ్మొచ్చు, కొనొచ్చు. సో ఈ మధ్యకాలంలో OLXలో చాలా ఎక్కువ ఫ్రాడ్స్ రిపోర్ట్ అవుతున్నాయి. జనరల్గా OLXలో ఏం చేస్తున్నారంటే, ఈ రాజస్థాన్ భరత్పూర్ నివాసులు మేము ఆర్మీ వాళ్ళమని, మాకు ట్రాన్స్ఫర్ అయిందని ఆర్మీ ID కార్డు అవన్నీ పెట్టి ఫోను, 2 వీలరు, కారు ఈ 3 అమ్మడానికి పెడుతున్నారు. ముందుగా ఈ గ్యాంగ్లో ఒకడు తాను ఆర్మీ ఆఫీసర్నని చెప్పుకుంటాడు. తాను ఎక్కడో బోర్డర్లో ఉంటున్నట్టు అవలీలగా అబద్ధాలాడేస్తాడు. తన వెహికల్ పలానా చోటుంది, కావాలంటే వెళ్లి చూడండి అంటాడు. లేదంటే ఫోటోలను నెట్లో పంపుతామంటారు. ఆన్లైన్లో ఫోటోలు నచ్చిన వాళ్లు బేరం మొదలు పెడుతుంటారు. బేరం కుదరడమే ఆలస్యం. ఆన్లైన్ దోపిడీ మొదలవుతుంది. వెహికల్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందు ఆన్లైన్లో డబ్బు కట్టాలి అంటారు. నిమిషానికో మాట మాట్లాడి ఆ పేరిట ఈ పేరిట డబ్బు గుంజేస్తూ ఉంటారు. ఇక బండి డెలివరీ టైంకి ఎక్కడి దొంగలక్కడే గప్చుప్. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ హైదరాబాద్లో ఎందరినో మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. 2 లక్షలు, సుమారు 2-2.5 లక్షలు, మోటార్ సైకిల్కి 1,00,000 నుంచి 1,20,000 వరకు, అలాగే ఫోన్లకి 10,000 నుంచి 30,000 వరకు జనాలు చాలా డబ్బు కట్టేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి యాడ్స్ నమ్మకండి, డబ్బులు పే చేయకండి. ఇవన్నీ ఫేక్ యాడ్స్. అన్ని నంబర్సు దాంట్లో ఉన్న యాడ్స్ అన్నీ కూడా ఫేకే. సో మీరు ఏదైనా కొనేది ఉందంటే డైరెక్ట్ ముందు బండి 100% చూసి, బండి 100% మాది కరెక్ట్ బండి, దీనికి నంబరు, దీని సీబుక్ అంతా కరెక్ట్ ఉందని 100% మీకు నమ్మకం అయిన తర్వాతనే డబ్బు డిపాజిట్ చేయండి. ఇటీవల భరత్పూర్ నుంచి వచ్చిన కాల్స్ ఎందరినో మోసం చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతానికి ఒక టీంని పంపించారు. అక్కడికి వెళ్లాక గానీ అసలు విషయం ఏమిటో బోధపడలేదు. ఈ ఊళ్ళోకి పోలీసులు అసలే వెళ్లరని తెలుసుకుని అవాక్కైపోయారు. ఒకవేళ ఊళ్ళోకి ధైర్యం చేసి వెళితే తిరిగి రావడం కూడా కష్టమని తేలడంతో షాక్ అయిపోయారు. లోకల్ పోలీసులు సైతం ఎలాంటి సాయం చేయలేమని చేతులెత్తేయడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. మొత్తం మీద సైబర్ క్రైమ్ పోలీసులు ధైర్యం చేసి భరత్పూర్ వెళ్లగలిగారు. అక్కడో 2ని పట్టుకురాగలిగారు. ఈ టైంలో కూడా భరత్పూర్ వాసులు తమ వెంటపడి తరిమారని చెబుతున్నారు అక్కడికి వెళ్లిన పోలీసులు. రాజస్థాన్లో భరత్పూర్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ నియర్ బై విలేజెస్లో అందరు ఇట్లాంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు. రీసెంట్గా మేము అక్కడ టీం కూడా పంపించడం జరిగింది. సో అక్కడ మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు. లోకల్ విలేజర్స్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయలేదు. చాలా ఇబ్బంది అయింది. సో అందుకే డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ప్రివెన్షన్ బెస్ట్ కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి యాడ్స్ నమ్మకండి. ఇలా ఆన్లైన్ వస్తువుల వెంట వెంపర్లాడవద్దని, ఒకవేళ అలా చేయాల్సి వస్తే వస్తువుని చూసి కన్ఫర్మ్ చేసుకున్న తరువాత మాత్రమే డబ్బు కట్టమని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఏది కావాలన్నా ఆన్లైన్లో దొరికేస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళితే ఇలాంటి తిప్పలు తప్పవని తెలుస్తోంది. జేబు గుల్ల కావడం ఖాయమని తేటతెల్లమవుతోంది. కాబట్టి బీ అలర్ట్ అంటున్నారు పోలీసులు.